ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గారు ఆ! దిగ్విజయంగా నడిపారండి. నడిపాను. అంటే 2,00,00,000,00,000ని ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. హ్మ్. 151 మంది ఎమ్మెల్యేలు తనకిచ్చారు. హ్మ్. మళ్ళీ వై నాట్ 175 అంటున్నారండి. హ్మ్. అంటే 151 కాదు 175 కావాలని అడుగుతున్నారు. అదేలెండి. మరి ఏమిటి? ఆయనేంటంటే బస్ యాత్ర చేస్తున్నారు. ఆ! నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అలా అంటుంటారు. హ్మ్. చాలా అంటే కార్యక్రమాలు చేశాను. హ్మ్. సంక్షేమ కార్యక్రమాలు చేశాను అని చెప్తున్నారు. హ్మ్. 3 రాజధానులు పెట్టాను ఇలా హ్మ్. చెప్తున్నారు. హ్మ్. మళ్ళీ ఆయనకి అవకాశం ఉందా లేదా అండి? అది. ఓకే. చూడమంటారా? గవ్వలేసి చెప్పండి సార్. చెప్తాను. ఓం నమః శివాయ, దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః, జాయ గురు, జగద్గురు, భగవాను సంకల్పన. జగన్ గారి విషయంలో గవల శాస్త్రం. అయ్యా జగన్ గారికి ఆ! ఫస్ట్ 4 పడ్డాయి. 4 పడిందండి. ఓం నమః శివాయ, దుర్గాయ నమః, అంగాల పరమేశ్వరాయ నమః. అయ్యా ఇప్పుడు 1, 2, 3, 4, 5 5 పడ్డాయి. 5, 4, 9. 9. ఓం నమః శివాయ, దుర్గాయ నమః, మహాకాళియాయ నమః. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 6 పడ్డాయి. మొత్తం 15 వచ్చింది సార్. అయ్యా అంతే కదా? ఆ! అయితే 5, 4, 6 6 అంటే అయితే 15 అయింది మొత్తం. అంతే కదా? ఈ గవ్వల శాస్త్రం ప్రకారం ఎలా ఉంది పరిస్థితి ఆయన? ఆయన జాతకము గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తే ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఆ కుటుంబం ఆంధ్రప్రదేశే కానీ అప్పుడు తెలంగాణ కానీ అప్పుడు ఆయన ఒక్కడేగా సీఎం. అవును. రాజశేఖర రెడ్డి గారే సీఎం. అప్పుడు ఎన్నో కుటుంబాలకి ఈ 108 అనంగా ఆయనేగా బయట తీసుకొచ్చింది. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు తెచ్చాడు. ఈ ప్రజలకి పేదవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి భలే మంచి చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి అలాంటి కొన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డారు. అలాగనే ఆయన పుత్రుడు జగన్ గారు ఆయన కూడా కష్టపడుకుంటా పాదయాత్ర చేసుకుంటా వచ్చాడు. ఒకసారి నేను ఈఎం మంజర్ తెలుసా మీకు? వంగముత్యాల బంజర సత్తుపల్లి దగ్గర. సత్తుపల్లి దగ్గర బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి ఉంది. ఆంజనేయ గుడి దగ్గర నేను పూజ చేసుకుంటున్నాను. అయితే మన జగన్ గారు రోడ్ షో చేస్తున్నారు. చేస్తుంటే అక్కడ బస్టాండ్ కాంచి వెళ్తున్నాడు ఆయన. మా శిష్యులు వచ్చి గురువు గారు జగన్ గారు వెళ్తున్నాడు అన్నాడు. రండి అన్నాడు. నేను చూశాను, సరే పోదాం అని వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టూ బాడీ గార్డులు తాడు పట్టుకొని ఉన్నారు. రోప్ బ్యాచ్ అంటారు. రోప్ బ్యాచ్ అది ఉన్నారు. నేను ఆయన్ని చూశాను. నమస్కారం అండి అన్న. నమస్కారం అన్నాడు. దిగాడు, కింది దిగాడు. దిగిన తర్వాత ఏమండి మీరు వచ్చారు, మా అబ్బాయి శిష్యులు చెప్పారు వచ్చారు, ఇప్పుడు ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న. ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న అంటే నవ్వాడు. 2019లో ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఈఎం మంజర సత్తుపల్లి దగ్గర. ఈఎం మంజర సత్తుపల్లి. ఆ ఈఎం మంజర్లోనే సత్తుపల్లి రూట్ లో ఈఎం మంజర్లోనే ఆ డిస్కషన్ జరిగింది మాకు ఆయన జగన్ గారికి. జగన్ గారికి చెప్పేశాం మీరేంటి సీఎం అన్న. అయితే నవ్వాడు ఆయన. నవ్వాడు. లేదండి ఎవరి నోట్లో ఏముండదో తెలియదు, మీరు సీఎం అవుతారండి అని అన్నాను అని నా కార్డు ఇచ్చా. నా విజిటింగ్ కార్డు ఇచ్చా. మీరు సీఎం అయిన తర్వాత నన్ను ఖచ్చితంగా పిలిచండి అని అన్న. అన్న తర్వాత ఓకే నేను సీఎం అయిన తర్వాత పిలుస్తాను డన్ అన్నాడు. ఇక డన్ తర్వాత ఇక మనకి ఏం మాట్లాడతాం అని ఇక ఆయన వెళ్ళిపోయాడు. నేను పూజ చేసుకుని వెళ్ళిపోయి వచ్చేసాను. ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోయా. లండన్ వెళ్ళిన తర్వాత అదే మన రాణి ఉంది కదా, లండన్ రాణి, వాళ్ళ చెల్లెరు అక్కడ ఉంది, మనం ఆ ఫోటోలో ఉంది. అట్లా ఆమెని కలిశాను. అప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చినాయి, గెలిచాడు. ఇంకా ఆ తర్వాత ఆయన ఇక మనకి పిలిచింది లేదు,
మనం ఆయన కాడికి పోయింది లేదు, టైం దొరకకుండా ఆయన ఇప్పుడు అంటే అక్కడ సీఎం అయినంత పని ఒత్తిడి ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ, ప్రతి నిమిషం కూడా చాలా టైం దొరకదు. ఇక నేను అదే అనుకున్నా, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, టైం దొరకదు, మా జగన్ గారు మర్చిపోయాడేమో అనుకున్నా. మనం చూసా సరే, మళ్ళీ సంకల్పంలో వస్తుంటది కదా. ఓ శ్రీరామచంద్రుడు ఆంజనేయ ఆ కుటుంబాన్ని కలపలేదా? కలిపాడుగా శ్రీరామచంద్రుడు కుటుంబాన్ని. అలాగనే మా జగన్ గారు మళ్ళీ ఎట్లనా ఒక రోజైనా ఒక రోజు నన్ను పిలుస్తాడు, లేకపోతే ఆయనే గురువుగారు రమ్మంటాడా, ఖచ్చితంగా కలుతామని. ఇప్పుడు టైం దొరకలేదు కానీ బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి మర్చిపోవచ్చు. అయితే ఇప్పుడు 15 వచ్చింది, ఇప్పుడు 15 వచ్చింది. ఆయన విషయంలో 15 వస్తే ఇప్పుడు కొంతమంది ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు బాగానే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే రూట్ క్లియర్ కాకుండా డిస్టర్బ్ చేయాలి కదా అనుకుంటున్నారు. డిస్టర్బ్ చేసేది ఏం కాదు, మానవుడు తలుచుకుంటేదే ఉందండి, దేవుడు తలుచుకోవాలి. అలాగనే దేవుడు తలుచుకుంటాడు, ఆయన కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూసేదానికి మాత్రం ఈరోజు కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఆ టైంలో ఎలక్షన్ టైంలో గ్రహాలు ఆయనకి సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన ముందుకు చాగటానికి అవకాశం ఉంది. ఈ రోజు ఇలా ఉంది, బాగుంది ఆయన టైం. మళ్ళా ఆ రోజు ఆయన ఎలక్షన్ టైంలో, ఆయన నిలబడే టైంలో ఆయన గ్రహాలు ఆయన సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన అనుకున్న కోరికలు కూడా, ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తే అనుకున్న కోరికలు కూడా సక్సెస్ కావటానికి అవకాశం ఉందని గవ్వల శాస్త్రం చెప్తుంది. గురూజీ, బాలకృష్ణ సినిమా యాక్టరే, కానీ ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి హిందూపురం నుంచే. బాలకృష్ణ మన చంద్రబాబు నాయుడికి వియంకుడు అవుతారు. మన ఎన్టీ రామారావు గారికి అబ్బాయి, లోకేష్ గారికి మామయ్య గారు. సంతోషం. ఆయన భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది వాస్తవ విషయం. మరి ఆయన గురించి ఒక 4 అమ్మవారి విషయము తలుచుకొని ఆ గవ్వలు వేస్తామండి. గవ్వలు వేసిన తర్వాత బాలకృష్ణ గారికి ఎలా ఉంది అని చూస్తాం. సరేనా? గవ్వల శాస్త్రం ఏం చెబుతుంది? జాయ్ వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వరి నమో నమః. బాలకృష్ణ గారికి 1, 2, 3, 4 పడ్డాయండి. 4 పడిపోయాయి. బాలకృష్ణ గారికి 4 ఒకసారి, ఇంకా 2 సార్లు చూస్తాం. చూసిన తర్వాత ఆయన గురించి చెప్తాం. ఓం నమ శివాయ, నారాయణ, దుర్గాయ నమ, వనదుర్గాయ నమ. కరెక్ట్. మళ్ళా 4 పడ్డాయి. ఇంకొకసారి చూద్దాం. మాతా జగన్మాత దుర్గా మహాతేజశ్రీ మాతేశ్వరి దుర్గామాత వనదుర్గ బాలకృష్ణ గారి గురించి లాస్ట్ ఫైనల్ వచ్చేసాయి. 3 వచ్చేసాయి. అయితే బాలకృష్ణ గారు ఆయన ఫస్ట్ ఇంగ్లీష్లో బి వస్తుంది కదా, బి వస్తుంది. అయితే ఆయన జాతక ప్రకారంగా ఈ గవ్వల జ్యోతిష ప్రకారం మనం చూస్తే ఆయన నాన్నగారు, వాళ్ళ అన్నగారు, ఇదంతా రాజకీయం కుటుంబమే. నాన్నగారు కూడా, వాళ్ళ పెద్దన్నయ్య గారు, వాళ్ళంతా బాలకృష్ణ గారు ఒక రాజకీయంలోనే కొన్ని రోజులు సినిమాలలో పనిచేసి, ఆ తర్వాత అప్పుడు వీళ్ళ నాన్నగారి సినిమాలు మేము అడవిలో ఉండేప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తెచ్చేవాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే అడవిలోకి వచ్చేవాళ్ళు అనమాట. చిన్న ఇటు కర్ర ఒక తెర కట్టేసేవాళ్ళు. తెర కట్టేసేప్పుడు అప్పుడు మా రాజులు అంటే రాజులు గారు, రామారావు గారు అంటే కత్తులు బిత్తులు బయటికి చేస్తుంటాడు. అప్పుడు మేము ఆ సినిమా చూసి చాలా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే రాజులు గారు మన రామారావు గారికి ఆ డ్రెస్సు, జానపద చిత్రాలు, ఆ చిత్రాలు చూసి మీ అడవిలో చాలా సంతోషపడేవాళ్ళం. ఆ తర్వాత అయ్యగారు నేను చిన్నప్పుడు, ఆ తర్వాత ఈ సినిమా థియేటర్ ఇప్పుడు వచ్చేయాలండి, అప్పుడు లేవు కదా. అలాగనే బాలకృష్ణ గారు కూడా ఆయన యోగ ప్రకారం చూస్తే 4 ఫస్ట్, ఇవాళ గురువారము, రెండోసారి 4 పడ్డాయి, మూడోసారి కూడా 3 పడ్డాయి. అయితే హిందూపురంలో
ఆయన నిలబడుతున్నారు. ఆయన జీవితం ఎలక్షన్లు ఎలా ఉంటుంది అవును. అని మీరు అడిగే క్వశ్చన్. అయితే ఇప్పుడులో ఈరోజు గురువారం కాబట్టి, బాబా రోజు కాబట్టి ఈరోజు చాలా బాగుంది, అనుకూలంగానే ఉంది. ఓకే. ఆయన ఒకటి స్వామి గుడికి ఒకటి ఉంది మనసులో, బాబా గుడో ఇంకా నామాల స్వామి గుడో, అయ్యగారు కొంచెం పోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఓకే. ఆయన వెళితే ఈ హిందూపురంలో కూడా ఆ భగవంతుడు అనుకూలంగా చేయటానికి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు టైం అనుకూలంగా ఉంది. ఓకే. ఈ రోజు చూసే టైంలో అనుకూలంగా ఉంది. అయితే ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఆయన గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన గ్రహాలు సపోర్ట్ చేశాయనుకోండి అనుకూలంగా ఉంటుంది. అలాగా అందువల్ల ఆయన కొన్ని దేవుడు పూజలు ఉంటాయి, ఆయన చేసుకుంటే ఆ భగవంతుడు అనుగ్రహంగా అనుకూలంగా జరుగుతుందని భగవంతుడు ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది. అలాగా అంటే మీ గవ్వల, నాకు అర్థమైందంటే మీ గవ్వల శాస్త్రం ప్రకారం ఆయన పరిస్థితి బాగుంది, ఆయన గ్రహాలు ఇంకా అనుకూలంగా ఉండాలంటే కొన్ని పూజలు చేసుకోవాలి. కొన్ని పూజలు చేసుకుంటే తప్పకుండా ఆయన మళ్ళీ అదే దాని నుంచి గెలవడానికి ఆ స్థానానికి గెలవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరి నోట్లో ఏముందో, ఏ గుళ్ళో ఏ దేవుడు ఉండడో అది ఎవరికి తెలియదు. అయ్యా ఇప్పుడు నేను అన్నవాడు ఎవరు ముందుకు రాడే శాస్త్రంలోనే ఉంది, నేనన్నవాడు ముందుకు రాలేడు శాస్త్రంలోనే ఉంది. అయితే ఆయన భక్తి భావం ఉంది, ప్రేమ ఉంది, మనుషులతో మాట్లాడే విషయము అన్ని విధాలుగా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఆయనకి అనుకూలంగా ఉంది. అయితే ఆ రోజు ఆయన నిలబడే టైంలో ఆయన పోయే ముందు కొన్ని గుళ్ళు కొన్ని పూజలు చేసుకొని ఆయన వెళితే ఆయనకి ఆ భగవంతుడు అనుకూలం కనపడుతుంది, దిగ్విజయంగా గెలవడానికి అవకాశం కనపడుతుంది. అంటే ఇప్పుడు ఈ రోజు మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఆ రోజు గడియలు, ఆ రోజు వాళ్ళకి గ్రహాలు అనుగ్రహం ఉందనుకోండి, భగవంతుడు ఆశీర్వాదం జయప్రదంగా ఉంటుందని గవ్వల శాస్త్రం చెప్తుంది.